భార్యను వంటింట్లోకి రాకుండా అడ్డుకోవడం, కనీసం వంట చేసుకునే హక్కును కూడా నిరాకరించటం ముమ్మాటికి మానసిక క్రూరత్వమేనని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తన భర్త, అత్తామామలు తనను వంటింట్లోకి రానివ్వడం లేదని, కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేవలం శారీరక హింస మాత్రమే కాదు, ఒక ఇల్లాలు తన ఇంటి వంటగదిలోకి వెళ్లకుండా కట్టడి చేయడం ఆమె గౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేసింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A ప్రకారం ఇది వేధింపుల కిందికే వస్తుందని పేర్కొంటూ భర్తపై ఉన్న కేసును కొట్టివేయడానికి జస్టిస్ ఊర్మిళా జోషి నిరాకరించారు. ఆమె నగలను బయట విసిరేయడం, పుట్టింటికి వెళ్లకుండా ఆపడం వంటి చర్యలు బాధ్యతారాహిత్యమని కోర్టు తప్పుబట్టింది. ఒక మహిళకు తన అత్తగారింట్లో దక్కాల్సిన కనీస గౌరవం, హక్కులు కల్పించకపోవడం సమాజానికి మంచిది కాదని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది. భార్యను వంటింటికి దూరం చేయడం అంటే ఆమె అస్తిత్వాన్నే ప్రశ్నించడమని కోర్టు గుర్తు చేసింది. ఇల్లాలు లేని ఇల్లు కాదన్నట్టు ఆమెను వంటగదికి దూరం చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని ఈ తీర్పు నొక్కి చెబుతోంది.